హైదరాబాద్కు తాగునీటి ముప్పు పొంచి ఉందా? సింగూరు జలాశయం ఎందుకు డెడ్ స్టోరేజ్కు చేరుకుంది? లక్షలాది మందికి తాగునీరు అందించే ప్రాజెక్టులో ఇప్పుడు మిగిలింది అడుగున ఉన్న నీరేనా? ఒకవైపు ఆనకట్ట మరమ్మతులు, మరోవైపు నగర దాహార్తి. అధికారులు చేపట్టిన ఎమర్జెన్సీ ఆపరేషన్ పరిస్థితిని గట్టెక్కిస్తుందా? సింగూరు జలాశయం నుంచి చివరి నీటి బొట్టును వెలికి తీసేందుకు చేస్తోన్న ప్రయత్నాలు ఫలిస్తాయా? హైదరాబాద్, సికింద్రాబాద్తో పాటు ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాల తాగునీటి భవిష్యత్తుపై ప్రత్యేక కథనం. ఇది సింగూరు రిజర్వాయర్. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో మంజీరా నదిపై నిర్మించిన సింగూరు ప్రాజెక్ట్ తెలంగాణలో అత్యంత కీలకమైన తాగునీటి వనరుల్లో ఒకటి. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలతో పాటు ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాల ప్రజల దాహార్తిని తీర్చడంలో ఈ జలాశయం ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇటీవల జాతీయ డ్యాం భద్రతా సంస్థ సూచనల మేరకు ఆనకట్టకు మరమ్మతులు చేపట్టాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో గత కొన్ని నెలలుగా దశల వారీగా భారీ మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేశారు. ఫలితంగా ప్రస్తుతం జలాశయంలో నీటి మట్టం గణనీయంగా తగ్గి డెడ్ స్టోరేజ్ స్థాయికి చేరుకుంది. సింగూరు నీటి మట్టం తగ్గిపోవడంతో హైదరాబాద్కు తాగునీటి సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నప్పటికీ మెట్రో వాటర్ వర్క్స్ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను వేగవంతం చేశారు. జలాశయం అట్టడుగు ప్రాంతం నుంచి జాక్వెల్ వరకు 3 ప్రత్యేక పైప్ లైన్లు ఏర్పాటు చేశారు. ఈ పైప్ లైన్లకు అనుసంధానంగా 17 భారీ సామర్థ్యమున్న మోటార్లను అమర్చారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నీటిని కింది స్థాయి నుంచి పైకి ఎత్తి పంపించే విధంగా ఈ వ్యవస్థను రూపొందించారు. డెడ్ స్టోరేజీలో మిగిలిన నీటిని కూడా వినియోగించి నగరానికి సరఫరా చేయడమే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. గత నెల రోజులుగా కొనసాగుతున్న ఈ అత్యవసర పనులు ఇప్పుడు తుది దశకు చేరుకున్నాయి. మరో 2 రోజుల్లో పంపింగ్ వ్యవస్థ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది అని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు అధికారులు సింగూరులో ప్రత్యేక ఎమర్జెన్సీ పంపింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. మరమ్మతుల పనులు కొనసాగుతున్నప్పటికీ నగరానికి తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని స్పష్టం చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో మంజీరా పరివాహక ప్రాంతాల్లోకి కొత్తగా నీటి ప్రవాహాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు డ్యాం భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం సింగూరు ఆనకట్ట మరమ్మతులను వేగంగా పూర్తి చేయాలి అని ఆదేశించింది. జాతీయ డ్యాం భద్రతా సంస్థ గుర్తించిన లోపాలను పూర్తిగా సరిదిద్దేందుకు ఇరిగేషన్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతుంది. మరమ్మతులు పూర్తయిన తర్వాత జలాశయం మరింత సురక్షితంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. మరింత సమాచారం సింగూరు ప్రాజెక్టు నుండి మా ప్రతినిధి విష్ణు అందిస్తారు. హైదరాబాద్కు తాగునీరు అందించే సింగూరు ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజ్ చేరుకోవడంతో కొత్త యంత్రాలను బిగించడం కోసం, బూస్టింగ్ కోసం కొత్త యంత్రాల పని కొనసాగుతోంది. ప్రతి సంవత్సరము ఏదైతే సింగూరు నుండి హైదరాబాద్కు మంజీరా జలాల ద్వారా తరలించే ఈ ప్రక్రియకు నూతన విధానం ద్వారా ఏదైతే బూస్టింగ్ ద్వారా పంపింగ్ పెద్దపూర్లో ఉన్న వాటర్ బెడ్కు ఇక్కడ నుండి ప్రెషర్ ద్వారా అందించడం కోసం పనులు వేగవంతం చేశారు. ఎందుకంటే సింగూరు ప్రాజెక్టుకు సంబంధించిన మరమ్మతులు జరుగుతున్న నేపథ్యంలో పూర్తిగా వాటర్ అంతా కూడా కిందికి వదిలిన పరిస్థితుల్లో ఇక్కడ అందరూ కూడా నూతన యంత్రాలను బిగించి ఇక్కడ నుంచి బూస్టింగ్ ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. నిరంతరంగా ఇక్కడ ఇంజనీర్లు అట్లాగే సిబ్బంది అంతా కూడా పనిచేస్తున్నారు. చెప్పండి సార్, అసలు యాక్చువల్గా ఈ ప్రక్రియ ఏంది, ఎందుకు దీని ద్వారా హైదరాబాద్కు వాటర్ అందించడం కోసం ఏమేమి కార్యక్రమాలు చేపడుతున్నారు? యాక్చువల్గా ఈ సింగూరు డ్యామ్ అనేది 2930 CMC ఫుల్ కెపాసిటీ సార్. కాకపోతే ఇప్పుడు మనకి ఏదైతే వర్క్ జరుగుతుందో దానికోసం ఈ TMC అదే ఈ లెవెల్ని తగ్గించారు. సో మనకి హైదరాబాద్కి తాగునీటి సరఫరా యాక్చువల్ డైలీ ఏదైతే మనం ఇస్తామో కెపాసిటీ దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఎమర్జెన్సీ పంపింగ్ అనేది ఏర్పాటు చేస్తున్నాం. దీనివల్ల ఏంటంటే మాకు అక్కడికి గ్రావిటీ త్రూ వెళ్ళడానికి ఈ ప్రెజర్ పంపింగ్ చేసి సరిపడా వాటర్ మేము ఇస్తాం ఈ గ్రావిటీ ద్వారా. ఓకే, ఈ ప్రక్రియ ద్వారా మొత్తంగా మనం ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒక 7 TMC నీళ్లు ఉన్నాయనుకుంటే ఈ ప్రక్రియ ద్వారా ఎన్ని TMCల వరకు కిందికి వెళ్ళే అవకాశం కనబడతా ఉంది? 2 TMC ఇంకా 2 TMC వరకు కిందికి వెళ్ళొచ్చు. అంటే ఇంకా టైం ఉంది సార్. దాన్ని బట్టి మెల్లమెల్లగా ఒకటే రోజులో 1 TMC తగ్గిపోదు. సో ఇప్పుడు ఏదైతే ప్రెజర్ గ్రావిటీ వస్తుందో ఆ గ్రావిటీ తగ్గిపోవడం వల్ల మనం ఈ బూస్టింగ్ చేయడానికి ఈ పంపింగ్ని ఏర్పాటు చేస్తున్నాం. ఏర్పాటు చేసి ఈ వాటర్ని అనేది పంపిస్తున్నాం సార్. హైదరాబాద్ సరిపడా వాటర్ ఈ సింగూరు ప్రాజెక్టు త్రూ పంపిస్తున్నాం సార్. ప్రధానంగా మీరు చెప్పండి, ఈ ప్రక్రియ ద్వారా ఇంతకుముందు గతంలో కూడా ఎప్పుడైనా జరిగిందా? ఈ ప్రస్తుతం హైదరాబాద్కు ఈ ప్రక్రియ ద్వారా ఎన్ని రోజుల వరకు నీళ్ళు ఇవ్వచ్చు? ఒకవేళ వర్షాలు ఆలస్యం అయితే కనుక ఈ ద్వారా హైదరాబాద్కి ఎలాంటి నీటి ఇబ్బంది లేకుండా వాటర్ అందించే అవకాశం ఉందా? ఇది ఇంతకుముందు 2 సార్లు జరిగిందంటే ఇది మూడోసారి జరుగుతుంది.
ఈ మన కట్ట డ్యామేజ్ అవడం మూలంగా దీన్ని ఇప్పుడు రిజర్వాయర్ లెవెల్ తగ్గించారు కాబట్టి ఈ సీజన్ మనకి డెడ్ స్టోరేజ్కి వచ్చిందనమాట. లేకపోతే మనకి మామూలుగా రెగ్యులర్గా ఇంత తక్కువ అయితే రాదు. మామూలుగా 13-14 టీఎంసీ వరకే సమ్మర్ వెళ్ళే టయానికి మనకి ఉంటుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఇది మనం మూడు నెలల వరకు 3 to 6 months వరకు నడిపించుకోవచ్చు ఈ లెవెల్ మీద ఈ ఎమర్జెన్సీ పంపింగ్ అనేది. వర్షాకాలంలో కనుక నిజంగానే వర్షాలు సకాలంలో కురవకపోతే మాత్రం రానున్న 1-2 months వరకు కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాటర్ను సేఫ్గానే హైదరాబాద్ ప్రజలకు అందిస్తామని చెప్పని ఇక్కడ ఉన్న ఇంజనీర్లు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నవీన్తో విష్ణు, సాక్షి టీవీ, సింగూరు ప్రాజెక్ట్ నుండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.